కార్మికులను బానిసలుగా చేసేలా ఉన్న లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు తిప్పర్తి మండల కన్వీనర్ భీమగాని గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని అన్నారు. మంగళవారం తిప్పర్తి మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. వారి లాభాల కోసమే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తుందన్నారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్పు చేయడం దుర్మార్గమన్నారు. ఈ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు బానిసలుగా మారతారని అన్నారు. ఈ కోడ్స్ వల్ల కార్మికులు సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, జీతభత్యాలు బేరమాడే హక్కు కోల్పోతారని, పని గంటలు విపరీతంగా పెరుగుతాయన్నారు. వెంటనే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని, స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు మంత్రాల మంగమ్మ, కంచర్ల జానయ్య, పాలడుగు చంద్రయ్య, టి పార్వతమ్మ, ఔటర్ సైదులు, వెంకన్న, పరశురాములు, మరియమ్మ, పత్తిపాటి సైదులు, ఎలుక కోటిరెడ్డి, యాదయ్య, ఎల్లమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిప్పర్తి మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల మీద భారం పెంచే విధంగా, కార్మికుల హక్కులను కాలరాసే విధంగా 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చి కార్మికులపై పనిభారాన్ని మోపే ప్రయత్నం చేస్తుంది. దీన్ని సిఐటియు తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం కార్మికులకు 26,000 రూపాయలు ఇవ్వాలని, ప్రతి కార్మికునికి ప్రమాద బీమా, పిఎఫ్, పిఎస్ఐ సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా తిప్పర్తి మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి కార్మికులపై పనిభారాన్ని, వాళ్ళ హక్కులని కాలరాసే విధంగా ఉన్న 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని, దానికి ప్రతిఫలంగా ప్రతి కార్మికునికి కనీస వేతనం 26,000 అమలు చేసే విధంగా కార్మిక చట్టాలను అమలు చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు అనేక పనిభారాలు మోపుతూ ధరలు పెరుగుతున్నాయి. నిత్యావసర ధరలు పెరిగినా కూడా వాళ్ళకు చాలని జీతాలతో జీవించడం జరుగుతుంది. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని కనీస వేతనం అమలు చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.